లింగ నిర్ధారణ పరీక్షతో అబార్షన్ చేసి గర్భిణీ స్త్రీ మృతికి కారణమైన సంబంధించిన కేసులో 6 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. లింగ నిర్ధారణ పరీక్షతో అబార్షన్ చేసి గర్భిణీ స్త్రీ మృతికి సంబంధించిన కేసు సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం నందు వివరాలను వెల్లడించారు జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్. ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమని, కేసును విచారణ చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అన్నారు. లింగ నిర్ధారణ చేసిన దానికి ప్రోత్సహించిన వారిపై పిఎన్డిటి చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కేసును డీఎస్పీ రవి ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి, ఎస్ఐ వెంకటరెడ్డి, ఎస్ఐ రత్నం, ఏఎస్ఐ వెంకన్న చాకచక్యంగా ఛేదించారని ఎస్పీ వారిని అభినందించారు. అందరికీ నమస్కారం. ఇది బేసికలీ మనకి ఒకటి చాలా దారుణం ఇన్సిడెంట్ రిపోర్ట్ అయింది. దాంట్లో చీవేముల పోలీస్ స్టేషన్ లో క్రైమ్ రిజిస్టర్ అయింది 178/24. ఇందులో బేసికలీ సెక్షన్స్ 498A, 304 Part 2, 314 ఇవి ఐపీసీ కింద. అట్లాగే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎంటీపీ యాక్ట్ అంటారు. దాంట్లో సెక్షన్ 5 సబ్-క్లాస్ 2 అండ్ సబ్-క్లాస్ 3 అవి. అట్లాగే ప్రీ కన్సెప్షన్ ప్రీ నెటల్ డయాగ్నోస్టిక్స్ యాక్ట్ అని పీసీపీఎన్డిటి యాక్ట్ అంటారు. దాంట్లో సెక్షన్ 23 సబ్-క్లాస్ 1 and 3 ఇవన్నీ చట్టాల కింద అది కేసు నమోదైంది. సో బేసికల్గా అది ఇందులో డీటెయిల్స్ ఏమున్నాయి అంటే, ఇందులో ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో ఆయన పాపకి ఇంతకుముందు ఈ కేసులో అక్యూజ్ ఎవరైతే ఏమనున్నాడు హరిసింగ్ అని, ఆయనతోటి పెళ్లి చేశారు 2019లోని. సో ఆ పెళ్లి తర్వాత వాళ్ళకి 2 పాపాలు పుట్టారు, ఒక 4 years, ఒక 2.5 years. తర్వాత అమ్మాయి 3rd time ప్రెగ్నెంట్ అయింది. సో అప్పుడు రిలేటివ్స్ ద్వారా బాగా ప్రెషర్ పెట్టడం జరిగింది. అట్లానే హస్బెండ్ ద్వారా కూడా చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది. బట్ ఆల్రెడీ 2 పాపాలు ఉన్నారు, 3వది ఖచ్చితంగా బాబు కావాలని. సో అట్లాగే ఆమెకి బెదిరియడం రకరకాలుగా, దట్ వేరే పెళ్లి చేస్తాము, అబ్బాయికి వేరే పెళ్లి చేసుకుంటాము, ఖచ్చితంగా బాబు కావాలని. అట్లా వాళ్ళు ప్రెషర్ పెట్టిన తర్వాత వాళ్ళు సెక్స్ డిటర్మినేషన్ కి ఎక్కడెక్కడో వాళ్ళు తిరగడం స్టార్ట్ చేశారు. తర్వాత మన జిల్లాలో కోడాడ్లో విజయ హాస్పిటల్ అనేది ఉంది. సో ఆ విజయ హాస్పిటల్ కి వచ్చి వాళ్ళు ఇంతకుముందు ఇదే నెలలోని సెక్స్ డిటర్మినేషన్ చేపించుకున్నారు. సెక్స్ డిటర్మినేషన్ లో అది మళ్ళీ 3rd time కూడా అది ఫీమేల్ ఫీటస్ ఉన్నట్టు అట్లా నిర్ధారణ చేశారు వాళ్ళు. సో ఆ నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళు ఇది ఖచ్చితంగా అది అబార్షన్ చేపించుకోవాలని అట్లా వాళ్ళు ప్లాన్ చేశారు. సో ఆ ప్లానింగ్ లోని వాళ్ళు మన దగ్గర 24th June నాడు హజూర్ నగర్ లోని కమలా హాస్పిటల్ కి వచ్చారు. అక్కడ వేరే మధ్యవర్తి ద్వారా వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు దట్ ఇట్లా ఫీమేల్ ఫీటస్ ఉంది, అది దానికి అబార్షన్ చేసుకోవాలని. సో కమలా హాస్పిటల్ కి వచ్చిన తర్వాత అక్కడ డాక్టర్ ని కూడా అక్కడ పిలువలేదు. సో అక్కడ ఎవరైతే మేనేజర్ ఉన్నాడో, మేనేజర్ పక్క హాస్పిటల్లో పనిచేసే ఒక నర్స్ ద్వారా కొన్ని టాబ్లెట్స్ అది వేయించారు. సో టాబ్లెట్స్ ద్వారా అది వేయించిన తర్వాత ఆమె కండిషన్ చాలా సీరియస్ అయింది. ఎందుకంటే ఆమెది చాలా అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీ ఉండే, ఆల్రెడీ 7th month నడుస్తుంది. సో అప్పుడు యాక్చువల్గా అది అబార్షన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. మనకి ఇది ఎంటీపీ యాక్ట్ లో కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి దట్ 20 weeks తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ చేయకూడదు. సో అట్లా ఉన్నా కూడా వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఆమెకి మెడిసిన్ ఇచ్చి ఆమె కండిషన్ బాగా సీరియస్ అయిపోయింది. సో అక్కడ నుంచి మరి వాళ్ళు వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. సో అదే భాగంలో మనం కోడాడ్లో అది విజయ హాస్పిటల్ ఇంతకుముందు ఎక్కడైతే సెక్స్ డిటర్మినేషన్ ఇంతకుముందు చేపించుకున్నారో అక్కడికి తీసుకెళ్లారు. సో అక్కడ అది మొత్తం రాత్రి ఆమెని అక్కడ ఉంచడం జరిగింది. అది ఉంచిన తర్వాత కూడా అది మార్నింగ్ వరకు కూడా ఆమెకి కండిషన్ సరిగా లేదు, ఇంకా కూడా ఖరాబ్ అయిపోయింది. అంతకు ముందుగా పాత హాస్పిటల్ ఏదైతే ఉందో కమలా హాస్పిటల్, అక్కడ మన మీడియా మిత్రులు కూడా అక్కడ కొందరికి తెలిసింది దట్ ఇట్లా వాళ్ళు చేస్తున్నారని. అక్కడ వాళ్ళు వెళ్తే వాళ్ళతో నుంచి భయపడి ఆమెని ఫ్యామిలీ మెంబర్స్ ని అక్కడ ఎవరైతే హాస్పిటల్ లో పని చేసే మేనేజర్ ఉన్నాడు అతను హాస్పిటల్లో పెట్టకుండా తన ఇంట్లోనే తీసుకెళ్లారు. అక్కడ నైట్ వాళ్ళని అక్కడే ఉంచారు. సరే అది కోడాడ్ విజయ హాస్పిటల్లో కూడా అది ఆమెకి కండిషన్ ఇంకా ఖరాబ్ అయిన తర్వాత ఆమెని ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి, వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లాలని అక్కడ వాళ్ళు రెఫర్ చేశారు. సో ఆ భాగంలో అది ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్
ఆమెని ఇక్కడ ప్రశాంతి హాస్పిటల్ ఖమ్మంకి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళు చెప్పారు దట్ ఇక్కడ ట్రీట్మెంట్ జరగదని, ఇది చాలా సీరియస్ ఉంది, హైదరాబాద్ తీసుకెళ్ళాలి. సో అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరారు. మధ్యలోనే ఆమె బీపీ పల్స్ చాలా డౌన్ అయిపోయింది. తర్వాత వాళ్ళు ఇక్కడ రామమూర్తి హాస్పిటల్ సూర్యాపేటకి తీసుకువస్తే అక్కడ అన్ఫార్చునేట్లీ ఆమె అక్కడ వచ్చేటప్పుడే చనిపోయింది. సో చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ ఇది. ఇది మనకి రిపోర్ట్ అయిన తర్వాత ఇందులో కేసు నమోదు చేసినాము. సో దాంట్లో దర్యాప్తు కూడా మొదలు పెట్టినాము అన్ని కోణాల నుంచి. సో దీంట్లో బేసికల్గా ఇప్పుడు కొందరిని అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ అక్యూజ్ మన దగ్గర హరి సింగ్ అని ఉన్నాడు. ఆయన ఎవరైతే ఇది లేడీ చనిపోయిందో ఆమెకి హస్బెండ్ అవుతాడు. అట్లాగే సెకండ్ అక్యూజ్ ఎవరైతే ఉన్నాడో ఈయన పేరు ఖమ్మంపతి గురువయ్య. ఈయన విజయ హాస్పిటల్ మెయిన్ డాక్టర్ గా ఉన్నాడు. ఇతనే బేసికల్ గా ఫస్ట్ గా సెక్స్ డిటర్మినేషన్ చేశాడు. తర్వాత అది అబార్షన్ లో కూడా మొత్తం ఈయన పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఈయన ప్రస్తుతానికి అబ్స్కాండింగ్ ఉన్నాడు, మనకి ఇంకా దొరకలేదు. థర్డ్ అయిన షేక్ కాసిం అని ఉన్నాడు. ఈయన న్యూ కమలా హాస్పిటల్ అనేది ఉంది హజూర్ నగర్ లోని. ఈ హాస్పిటల్ కి వీళ్ళు ఫస్ట్ గా తీసుకువచ్చారు ఈ లేడీని. ఇక్కడ ఫస్ట్ వీళ్ళే టాబ్లెట్స్ ఇచ్చారు. అది కూడా ఏం డాక్టర్ సలహా లేక అడ్వైస్ లేక అది వీళ్ళే టాబ్లెట్స్ ఇచ్చారు. తర్వాత అక్కడ నుంచి తన ఇంటికి కూడా ఈయన పెట్టుకున్నాడు. ఫోర్త్ అనేది దేవరకొండ రాణి అని ఉంది. ఈమె బేసికల్గా నర్స్. అక్కడ పక్కన ఉన్న వెంకటేశ్వర హాస్పిటల్ అనేది నర్స్ ఉంది. సో ఈమె డైరెక్ట్ గా అనేది ఆయన కాసిం అనేది పిలిచేసరికి ఈమె టాబ్లెట్ ఇచ్చేసింది. సో ఈమెకి కూడా ఐడియా ఉంది దట్ 7th మంత్ ప్రెగ్నెన్సీ, ఇప్పుడు వర్షం చేయకూడదని అట్లా తెలిసినాక కూడా ఏం చేసింది. తర్వాత ఫిఫ్త్ అక్యూజ్డ్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.